ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ వైసీపీకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు, అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని, ఎంతమంది కూటమి పార్టీలన్నీ గుంపుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి విజయం ఖాయమన్నారు. విజయవాడలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ తలుపు కొట్టేది కేశినేని భవందేనని పేర్కొన్నారు. కరోనా సమయంతో ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి కేశినేని నాని అని అన్నారు. కేశినేని నాని గెలుపు ఆల్రెడీ రాసిపెట్టి ఉంది. విజయవాడ ప్రజలు కేశినేని నాని వాళ్ల సొంత మనిషిగా, మావాడు అని భావిస్తారని కేశినేని శ్వేత తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీరీ వ్యవస్థను తెచ్చి పథకాలన్నీ పేద ప్రజల ఇంటికి వెళ్లే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలన్నీ ఇంతకుముందు వాలంటీరీ వ్యవస్థ గురించి, వాలంటీర్ల గురించి చాలా తప్పుగా మాట్లాడేవారు. అదే ఇప్పుడు కూటమి పార్టీలన్నీ వాలంటీరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారని దుయ్యబట్టారు. ఏ ఇంటికి వెళ్లినా జగనన్న పథకాలు వస్తున్నాయని చెప్పారు. నాడు నేడు ద్వారా చదువు, నవరత్నాల ద్వారా పేద ప్రజల కష్టాలు తీర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కేశినేని నాని మార్క్ విజయవాడ ప్రజలందరికీ తెలుసు. కేశినేని విజయవాడ అభివృద్ధిలో భాగంగా ఫ్లైఓవర్స్, హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్ ఇలా విజయవాడని గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా కేశినేని నాని అభివృద్ధి చేశారన్నారు. కూటమి అభ్యర్థులు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఇక్కడ లోకల్ పర్సన్. విజయవాడ సమస్యలన్నీ ఆసిఫ్ కు బాగా తెలుసన్నారు. కేశినేని నాని ఎంపీగా, ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేశినేని శ్వేత తెలిపారు. మన కార్పొరేటర్ గారు పూర్ణచంద్రరావు గారితో ఇక్కడ పాదయాత్రకి వెళ్తున్నాము. స్థానిక నాయకులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కానీ జగన్కే ఓటేస్తున్నాము, వైఎస్ఆర్సీపీని మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టం కడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం చాలా చేశారు. ఈ గత 5 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడా లేని ఒక రెవల్యూషనరీ వ్యవస్థను ఆయన తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి ఇంటికి కూడా ఆయన ప్రామిస్ చేసిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, నవరత్నాలు, అలాగే కాకుండా పెన్షన్స్, ఇవన్నీ కూడా టైం టు టైం వాలంటీర్లే వెళ్ళి ప్రతి ఇంటికి ఇప్పించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రెవల్యూషనరీ ఐడియా అనేది ఆయన ఈరోజు ఇంప్లిమెంట్ చేశారు. మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు పథకాలు వస్తున్నాయి, జగనన్న మా పిల్లలకి చదువు చెప్తున్నారు, నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేశారు, అలాగే అమ్మఒడి ఇస్తున్నారు, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, ఈ రకంగా ప్రతి పేదింటి ఇంట్లో కూడా ఆయన ఒక సొంత కొడుకులాగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు.